శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ వారంలో లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ గమనం తప్ప ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే స్థితిలోనే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా రాశి యందు సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ సంచారం జాతకుడిని అనేక ఆలోచనలకి కన్ఫ్యూజ్కి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ పని చేస్తే ఏమవుతుందో అన్న భయం ఆందోళనతో నిజాయితీగా వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా మరి భయపడుతూనే వాళ్ళ పనులు ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు మీ ఆత్మసాక్షి చెప్పిన విధంగా నిజాయితీగా స్వచ్ఛందంగా ముందుకు వెళ్తేనే మంచిది తప్ప ఇతరుల సలహాలు విని చట్టానికో న్యాయానికో వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారు ఈ సమయంలో మీ యొక్క సొంత కార్యక్రమాలు మీ కుటుంబ కార్యక్రమాల కోసమే ఆలోచించాలి తప్ప ఏదో సమాజం కోసమో 10 మంది కోసమో ధర్మం కోసమో పోరాటం మంచిదే, కానీ ప్రస్తుత పరిస్థితిలో అవి మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఒక లిమిటెడ్గానే మీ వ్యవహారాలు చేయడం మంచిది తప్ప అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం అన్నది అంత అనుకూలమైన విషయం కాదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీనరాశి వారు గమనించవలసిందే. అలాగే వీళ్ళ యొక్క ఖర్చులు కూడా రోజు రోజుకు పెరగడం, మీరు గతంలో తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత తిరిగి మొదలవడం వల్ల మీ పైన ఆర్థిక భారం కూడా ఎక్కువగా పడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అతి తొందరలో ఇంచుమించుగా మార్చి నెలాఖరికి 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల ఏంటంటే మరి తొందరలోనే ఈ రాశివారు ఏదైనా విదేశీ వ్యవహారాలు కలిసి రావడం కానీ, పెద్ద కంపెనీల్లో జాబ్ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీకు ఈరోజు 1,00,000 వచ్చినా, రేపు 2 లక్షలు వచ్చినా, వచ్చే సంవత్సరం 5 లక్షలు వచ్చినా ఈ స్థితి మాత్రం ఈ విధంగానే ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల బాధ్యతల వల్ల ఫైనాన్షియల్ డెఫిసిట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ సొంత బాధ్యతల మీదే దృష్టి పెట్టాలి తప్ప ఇతరుల బాధ్యతలు, ప్రపంచం బాధ్యతలు, దేశం బాధ్యతలు అవన్నీ పక్కన పెట్టి కేవలం మీకోసం, మీ పిల్లలు లేదా భార్య భర్త కోసం ఆలోచిస్తేనే సజావుగా ముందు మీ యొక్క ఆర్థిక స్థితి గాడిలో పడే అవకాశం ఉంటుంది తప్ప ఈ విధంగా సమాజం కోసం పాటుపడితే మరి సొంతవారు ఇబ్బంది పడే సూచనలను ఇది కొద్దిగా గమనించండి. బట్ ఏదైనా ఈ ఇంచుమించుగా ఈ ప్రస్తుత వారంలో శుక్రుడు లాభస్థితిలో ఉండడం వల్ల మీ యొక్క అవసరాలకు తగు విధంగా ఆర్థిక సహకారం మీ సిస్టర్స్ వద్ద నుంచి కానీ, అలాగే మీ చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీల దగ్గర నుంచి సహకారం వచ్చే అవకాశం ఉంది. కానీ వచ్చిన ధనం ఒక నిమిషం కూడా ఉండే విధంగా వచ్చినట్టే ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే వార ప్రారంభంలో అంటే ఆదివారం, సోమవారం చాలా వృధా ప్రయాణాలు, అనవసర ఖర్చులు, టైం వేస్ట్ జరిగే అవకాశం ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో కూడా చాలా వరకు అనవసర ఆలోచనలతో వృధా కాలం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఇంట్రెస్ట్గా చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా పని చేసే ముందు అది అవుతుందా అవదా, అది ఎంతవరకు మనకు సాధ్యం అవుతుంది అన్నది ఆలోచించే ఆ పని ప్రారంభించాలి తప్ప ఏదో ఆలోచన వచ్చిందే తడుగా ప్రారంభిస్తే మాత్రం కేవలం టైం వేస్ట్, ధనం వేస్ట్ తప్ప ఏ విధమైన ఉపయోగం అయితే లేదు. బట్ ఏదైనా గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఒక ఉపాధ్యాయుడు కానీ, గురువు కానీ, న్యాయవాది కానీ మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి మంచి గురువు లభించడం ద్వారా వారి యొక్క విద్యలో ముందడుగు వేసే అవకాశం ఉంది. మరి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి నిపుణ బుధాదిత్య యోగం జాతకుడు తన నైపుణ్యాన్ని పెంచుకోవడం, చాలా కాలంగా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది. అలాగే ఒక మంచి ప్రసంగాన్ని వినటం కానీ, మంచి గురువుని ఆశ్రయించి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా మంచి మార్గంలోకి వెళ్ళే మీ ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఈ సమయంలో మీరు ఏ పని తలపెడదామన్నా కూడా ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ అయితేనే మాత్రం చేయాలి తప్ప ఏదో విధంగా
ఖర్చు పెట్టే విషయం కానీ ఇతరులకు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం చాలా వరకు ఆలోచించండి. మీరు ఈ సమయంలో మీరు ఎంత పొదుపు పాటిస్తే అంత మంచిది. ఏదైనా ఈ సమయంలో రుణం తీస్తే అది ఈ సమయంలో మీరు ₹1,00,000 రుణం తెస్తే అది 10 లక్షలో 25 లక్షలు అయినా ఆశ్చర్యపడక్కలేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణాలకి దూరంగా ఉండండి. కేవలం మీ కుటుంబం కొరకు ఆలోచించండి, సరిపోతుంది. బట్ ఏదైనా 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం పొందడం వల్ల కొన్ని అనుకోని బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జూదం, పేకాట, ఆన్లైన్ గేమ్స్లో ధనం పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి 99% వాటికి దూరంగా ఉంటేనే మంచిది తప్ప ఏమాత్రం బలహీనపడి ఈజీ మనీ కోసం ఆశపడినా చాలా వరకు పోగొట్టుకోవడమే తప్ప తిరిగి సంపాదించే అవకాశం అయితే లేదు. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం, అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం, కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి. మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో, సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు, ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది. మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలిమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమి స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రైరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్నా ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు 5% 10% సహకరిస్తాయి తప్ప
అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.